నిజమైన సంతోషం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే 30 రోజులు స్మార్ట్ ఫోన్‌కి దూరంగా ఉండండి. ఇప్పుడు ఉండే టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ అనేది మన అందరి జీవితంలో భాగమైపోయింది. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేకపోతున్నాం. కొన్నిసార్లు అన్నం తినకుండా అయినా ఉంటున్నామేమో గానీ, ఫోన్ చూడకుండా మాత్రం ఉండలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి 30 రోజులు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవించాలని ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ఇంతకు అతను ఛాలెంజ్ కంప్లీట్ చేశాడా? ఈ 30 రోజుల్లో అతను ఏం నేర్చుకున్నాడు? అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ గోల్డెన్ వర్డ్స్. నా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. ఫోన్ లేకుండా అతను నెల రోజులు ఎలా గడిపాడో తెలుసుకుందాం. మొదటి వారం. అతనికి ఫోన్ లేని ఫస్ట్ వీక్ చాలా కష్టంగా అనిపించింది. ఫోన్ లేని లోటు చాలా స్పష్టంగా తెలిసింది. పదే పదే ఫోన్ కోసం చేయి చాపడం, ఊహల్లో వైబ్రేషన్స్ వంటి అనుభవాలను అతను పొందాడు. మొత్తానికి ఫోన్ లేకుండా ఒక వారం గడిచిపోయింది. రెండో వారం. సెకండ్ వీక్‌లో అతను కొత్తగా ఏదో అర్థం చేసుకున్నాడు. ఫోన్ లేకపోవడం వల్ల బోర్ కొడుతున్న ఫీలింగ్‌ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన ఫ్యామిలీ, పిల్లలు ఇంకా చుట్టుపక్కన ఉన్న వారితో మాట్లాడటం, నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా చేయడం అతనికి కొత్త అనుభూతిని కలిగించింది. కొత్త రిలేషన్స్‌ని కూడా ఏర్పరిచింది. మూడవ వారం. థర్డ్ వీక్ అతనికి నిద్ర నాణ్యత మెరుగుపడింది. రాత్రిపూట ఫోన్ చూసే సమయంలో పుస్తకాలు చదివే అలవాటు చేసుకున్నాడు. అంతేకాకుండా అతను చేసే పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాడు. సోషల్ మీడియా ప్రభావం లేకుండా కూడా అతను సంతోషంగా ఉండగలిగాడు. నాలుగవ వారం. ఫోన్ లేకపోవడం వల్ల అతను కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ తాను పొందిన స్వేచ్ఛ ముందు ఆ ఇబ్బందులు చాలా చిన్నవని అర్థం చేసుకున్నాడు. చిన్న చిన్న ఆనందాలను కూడా ఆస్వాదించడం అలవాటు చేసుకున్నాడు. అయితే 30 డేస్ తర్వాత అతను మళ్ళీ ఫోన్ వాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఈసారి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాడు. వాటిలో ముఖ్యంగా నిద్ర లేవగానే ఫోన్ చూడకూడదనుకున్నాడు. బెడ్‌రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు. అలాగే వారానికి ఒకరోజు ఫోన్‌కి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యాడు. ఫ్రెండ్స్, మనలో చాలామంది స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయాం. ఇంకా తినే తిండిని కూడా ఆస్వాదించడం మానేసాం. చిన్న చిన్న విషయాలకు కూడా సంతోషపడడం మర్చిపోయాం. నిద్రను తగ్గించేసాం. మనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నాం. సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్స్‌కి దూరంగా ఉండండి. వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.